కావ్య ఆఫీస్‌కి వస్తుంది కదా! వర్క్ ఎలా చేస్తుందని అపర్ణ సుభాష్‌ని అడుగుతుంటే, చాలా బాగా చేస్తుంది అపర్ణ. అలాంటి డిజైనర్ మా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. చాలా మంచి డిజైనర్ అని సుభాష్ అంటూ ఉంటాడు ఆ మాటలకి. సీతారామయ్య అయితే చాలా మంచి కళ ఉందిరా కావ్యకి అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడి నుంచి ధాన్యలక్ష్మి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం ధాన్యం ఏం వెళ్ళిపోతున్నావని వాళ్ళ భర్త అడిగితే, ప్రశాంతంగా బయటికెళ్ళి గాలి పీల్చుకుందామని అని అంటూ ఉంటుంది. మీకెలాగో ఇతరులు పొగిడినా మీకు సిగ్గుండదు కదా అని వాళ్ళ భర్తను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకి ఇంద్రాదేవి అయితే, నువ్వు అందరి ముందు నీ భర్తను చులకన చేసి మాట్లాడుతున్నావా? నీ 5 నిమిషాలు పట్టదు నీ పరువు తీసి పాకం పడడానికి. ఏం వేషాలు చేస్తానువేంటి? నీకేదైనా కావాలంటే 4 గోడల మధ్యన నీ భర్తను ఇచ్చేసుకో. అందరి ముందు పరువు తీస్తే మాత్రం బాగోదు అని చెప్పి సీరియస్‌గా ధనలక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయినా నువ్వేంటి ఈ మధ్యన చూస్తున్నాను నోరు ఎక్కువవుతుంది. చిన్న పెద్ద లేకుండా మంచి చెడు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాగుతూనే ఉన్నావు. కావ్య అంటే నీకు ఇష్టం లేకపోతే కామ్‌గుండు. అంతేగాని ప్రతిదానికి విమర్శించకని అంటూ ఉంటుంది.